ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రత్యేకింపబడినటువంటి దినం, ప్రత్యేకమైనటువంటి దినం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఎందుకు అనగా మానవుల కోసం, మానవుని యొక్క పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి చనిపోయినటువంటి దినముగా మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ప్రకటిస్తున్నాను. ఈరోజు రెండవ రోజు. శరీరం మనం జయించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మనకు చూపినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యములోనికి ఆయన శోధింపబడుటకు ఆత్మచేత నింపబడి అరణ్యంలోనికి శోధింపబడడానికి వెళ్ళినప్పుడు అపవాది 3 సార్లు యేసుక్రీస్తును శోధిస్తాడు. అయితే యేసు ప్రభు నోటి ద్వారా పలికినటువంటి మాటలు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. మనుష్య కుమారుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు. మనం మన శరీరాన్ని జయించాలి అంటే మనం లేఖనానుసారంగా మాట్లాడాలి, లేఖనములు కలిగి మాట్లాడాలి, లేఖనములు తెలిసి మాట్లాడాలి. ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా అనేక విధాలుగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. రాజకీయం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సమాజం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సొసైటీ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మానవత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరియు సమాజంలో మంచి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెడు గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అనేక మంది అనేక రకాలుగా పలు విధాలలో ఆయా సంస్థలలో పనులు చేసేటువంటి వారు తమ పరిధులకు మించి మాట్లాడేటువంటి పరిస్థితులను మనం లోకల్లో చూస్తున్నాం. అయితే ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా దేవుని రాజ్యం నిమిత్తమై సిద్ధపరచబడుతున్నటువంటి క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం లేఖనానుసారంగా మాట్లాడాల. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈరోజు అనేక మంది వ్యర్థమైన మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు, పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు, ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? లోక సంబంధమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడితే నువ్వు శరీరాన్ని ఎప్పటికీ జయించలేవు. నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు జయించాలి అని అంటే ఖచ్చితంగా నీ హృదయంలో లేఖనము ఉండాలి. నువ్వు లేఖనానుసారంగా మాట్లాడాలి. అపవాది కూడా లేఖనానుసారంగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారం కాబట్టి సత్యం మనం ప్రకటించేటువంటి వారుగా, సత్యాన్నే మనం ఉచ్చరించేటువంటి వారంగా ఉండాలి. మన నాలుక ఎంత ప్రమాదకరమైనది అని అంటే మంచి మంచి పరిస్థితులను కూడా చెడు పరిస్థితుల్లోనికి నడిపించగలిగినటువంటి సామర్థ్యం మన నాలుకలకు ఉంది. మన నోట నుండి వచ్చే ప్రతి మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి కానీ శాపకరంగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు రెండవ రోజు. ఈ యొక్క సమయం మనం అందరం కూడా మన నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటలను మనం పరిశీలన చేసుకుందాం. అన్నాడు యేసుక్రీస్తు కల్వరి శిలువలో 7 మాటలు పలికినాడు. మొట్టమొదటిది మనందరికీ తెలుసు, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి మాట! ఇతరులను క్షమించే గుణం, శత్రువులను ప్రేమించేటువంటి గుణం, దూషించే వారి కోసం ప్రార్థించే గుణం, హింసించే వారి కోసం ప్రార్థించే గుణం, ఇవన్నీ యేసు ప్రభు చూపినటువంటి మాదిరికరమైన జీవితం. ఇలాంటి మాదిరికరమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం మన శరీరాన్ని మనం జయిస్తామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు జయించలేకపోతున్నాడు అని అంటే కారణం నీ హృదయంలో వాక్యం లేదేమో ఒకసారి పరిశీలన చేసుకో. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నా అన్నాడు.
ఈరోజు నీ శరీరాన్ని వాక్యంతో నువ్వు నలగొట్టాలి, వాక్యంతో నువ్వు శుద్ధి చేసుకోవాలి, వాక్యంతో నువ్వు పవిత్రపరచుకోవాలి. అప్పుడే నీ కళ్ళు, నీ చూపు, నీ ధ్యాస, నీ నడవడిక శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటుందని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. కల్వరి శిలువలో యేసు ప్రభు నీ కోసం నా కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నిజ దేవుడు ఆయనే, నీ కోసం, నా కోసం, అందరి కోసం మరణం పెట్టిన గొప్ప దేవుడు ఆయన. ఆయనను నమ్ము, ఆయనను విశ్వసించు, తన రాజ్యాన్ని నీకు ఇస్తాడు, ఈ లోకాన్ని జయించేటువంటి శక్తి సామర్థ్యం నీకు ప్రసాదిస్తాడని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.